హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఇవాళ జరిగిపోయింది. సో ఆ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. దానికంటే ముందు ఈరోజు ఎపిసోడ్లోని విషయాల కంటే ముందు కొన్ని విషయాలు స్పెసిఫిక్గా మాట్లాడదాం డిసైడ్ అయినమాట. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. మాకు లక్క కూడా బొచ్చడి మంది నిరాశ్రయాలు అవుతున్నారు. వరదల్లో కొట్టుకోబోతుంటే నువ్వు దాన్ని వదిలేసి నీ బిగ్ బాస్ ఏదో అంత ఇంపార్టెంట్ మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. నిజానికి మనకు కన్సర్న్ ఉంటుంది, కానీ ఏది పాయింట్ దాందే కాబట్టి ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు విషయం అయితే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఏదైతే జరిగిందో సీజన్ 8, నాకు రెండు విషయాలు చెప్తానే. ఫస్ట్ మనకేంటంటే బాలకృష్ణ సాంగ్ ఒకటి చాలామంది మీరు వినే ఉంటారు. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ అనే సాంగ్. నిజానికి అట్నే బిగ్ బాస్ లాస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత అరే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వస్తుంది అబ్బా అని ఎదురు చూస్తాం 1 year పాటు. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాబోతుంది కదా, అరే కొత్త మొబైల్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, మైక్ ఉండాలి, అది ఉండాలి అని చెప్పేసి అన్ని ఐటమ్స్ కొనుక్కొని బిగ్ బాస్ రివ్యూస్ రెడీగా ఉన్నాం ఇవ్వడానికి. ఓకేనా? అంటే అంత ఈజీ కాదండో రివ్యూస్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. 500 మంది సబ్స్క్రైబర్ లేరు, పైసా ఆదాయం లేదు, అయినా సరే అర్ధరాత్రి 2 గంటలకు మేలుకొని వీడియో చేస్తున్నది అర్థం ఏంటి? అరే ఇంట్రెస్ట్, ఏదో చేయాలనే ఆలోచన, ఏదో చెప్పాలనే ఉద్దేశం, మనకు అది ఇష్టం, ఒక అనాలిసిస్ ఇష్టం, మనిషిని అర్థం చేసుకోవడం ఇష్టం అనే పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప పైసల కోసం ప్రతి చేయాలంటే చాలా కష్టం అంతే. అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు అనుకోండి అట్లా. సో ఒక వీడియో నేను నార్మల్గా బిగ్ బాస్ రివ్యూస్ చేయడానికి నేనే నార్మల్గా 500 మంది కూడా సబ్స్క్రైబర్ లేదు, నేనే గిన్ని ప్లానింగ్స్ ప్రిపరేషన్స్ ఉంటే మరి బిగ్ బాస్ టీము అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి ఇప్పుడు ఈ 15 మందిని సెలెక్ట్ చేయడానికి కదా. చెప్తా పాయింట్ ఏంటంటే ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళని ఒకసారి చూస్తే ఆ 14 మంది కంటెస్టెంట్స్ 7 పేర్స్ ఏవైతే ఉన్నాయి వాళ్ళని చూస్తే అంటే నేను చాలాసార్లు విన్నాను, అంటే 2-3 స్టేజెస్లో ఉంటుంది ఇంటర్వ్యూ అది ఇది అని చాలా విన్నాను. బట్ రియాలిటీలో చూస్తే నాకేం కనిపించలే. ఏ బేసిస్తో సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు స్వామి, అంటే ఏ గ్రహం నుంచి పట్టుకొచ్చారు స్వామి అని అనిపించింది నాకు. అంటే రియాలిటీకి జరిగిన దానికి ఎక్కడ సంబంధం లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే నాకు తెలిసి ఇవాళ ఎపిసోడ్ ఇది ఎట్లా అంటే బేసిక్గా నాకు తెలిసి ఇవాళ ఈ సీజను ఆ ఒరిజినల్ బిగ్ బాస్ చూసే కంటెస్టెంట్స్ కంటే కూడా ఆ బిగ్ బాస్ రివ్యూ చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారేమో అనిపించింది. ఆడియన్స్ కంటే కూడా రివ్యూర్స్ ఎక్కువైపోయారు. ఎందుకంటే నిజంగా షో పెద్ద హిట్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి కొత్త రివ్యూర్స్ పుట్టుకొచ్చారు, దట్స్ ఫైన్. కాకపోతే ఆ షోలో ఏంటంటే అది రాను 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 మొత్తం పిప్పి అయిపోయి అందులో అసలు ఏమీ లేదు, అంతా డోల్లా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఆడియన్స్ ఏం చూస్తారు నన్ను అడిగితే ఇది అత్యంత లోయెస్ట్ టీఆర్పీ రేటింగ్ నాకు తెలిసి ఈరోజు ఏదైతే షో నమోదైందో అది. మ్యాటర్ లేదు అక్కడ, కంటెస్టెంట్స్ ఎవరు లేదు కాదు. ఒకప్పుడు కంటెస్టెంట్స్ ఎలా సెలెక్ట్ చేసేవారు అంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండేదేమో నాకు తెలిసి. అంటే ఒక సింగర్ అని, ఒక డాన్సర్ అని, ఒక కమెడియన్ అని, ఒక న్యూస్ రీడర్ ఇంట్లో ఒక కేటగిరీగా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఏం చేశారబ్బా అంటే మనకి ఎవరు కావాలి, ఎవరు ఫ్రీగా దొరుకుతారమ్మా, పలానా XYZ అయితే ఒక టీవీ వచ్చేస్తా అంటారు సార్. అవునా, తీసుకొచ్చి సైడ్ తీసేవాళ్ళు ఫస్ట్. ఇంకెవరు దొరుకుతారు, ₹1 ఎక్కువైతే గాలి ఎవరు వస్తుంటారు సార్. రూపాయి అంటే కష్టం కానీ ఆటోనికి వచ్చి ఆయనకు వస్తా అంటే చెప్పి మనం తీసుకొచ్చుకుందాం అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి వెళ్తామండి. నార్మల్గా కూరగాయల మార్కెట్లో మనం కూరగాయలు చూస్తాం కదా, మనకు నచ్చిన ఐటమ్ని రూపాయి ఎక్కువకో తక్కువ బేరమాట తీసుకుంటాం, అదో లెక్క. కానీ వాడు ఎవడో ఫ్రీ ఇస్తుండని చెప్పేసి పుచ్చిపోయిన కూరగాయలు మళ్ళీ మనం వండనేసరు మనకు అవసరమే లేని లేదా మనకు స్కిన్ అలర్జీ వచ్చేటువంటి కూరగాయలు కూడా తీసుకొని పెట్టేసుకుంటామా? మనకు నచ్చినవి మనం తినే వాటిని ₹1 ఎక్కువకో తక్కువకో బేరమాడి తీసుకుంటాం, అంతే కదా. కానీ ఇది జరిగింది ఏందబ్బా అంటే మొత్తం స్టార్ మా బ్యాచ్ నింపేసిర్రు. వాళ్ళని చక్కగుర్రా అంటే ఎవరి ఫేస్ ఎవరికి తెలియదు జనాలకి. ఈ ఫేసులు పెట్టి ఈ 105 రోజులు షోని ఎలా నడిపిస్తారో నాకు అసలు అర్థమే కావట్లేదండి. నాకు అర్థం కావాల్సిన అవసరం లేదనుకోవచ్చు, అది వేరే విషయం. బట్ లాజికల్గా చెప్తున్నా, అంటే నాకు తెలిసినంత మట్టుకు టెక్నికల్గా చాలామంది జనాలు ఇదే ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకంటే అంటే మనకు బేసిక్గా ఫస్ట్ సీజన్ అట్లా చూసినప్పుడు మనం అరే సినిమాల వాళ్ళని పట్టుకొస్తారు, ఒక నవదీపాలను పట్టుకొస్తారు, కొంచెం అవకాశాలు వచ్చి ఇప్పుడు తేజస్వి లాంటి ఒక నవదీప్ లాంటి పట్టుకొచ్చినప్పుడు మనం అరే కొంచెం పట్టుకొస్తారు, మంచి వాళ్ళు తీసుకొస్తారు అనే నమ్మకం ఒకటి ఉండే. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బా అది మొత్తానికి అసలు సినిమాలే లేవు, జీరో. ఇక మేము ఓన్లీ సీరియల్ వాళ్ళే ఉంటారు, మా టీవీ వాళ్ళే ఉంటారు, అది మీరు ముక్కు ముఖం తెలియని వాళ్ళే ఉంటారు, మీరు చూస్తే చూడరు లేకపోతే లేదు అని. అంటే కేవలం బిగ్ బాస్ షోని నాగార్జున కోసం నువ్వు చూస్తే చూడు, లేదంటే మాకే సంబంధం లేదమ్మా అంటారు.
అంటే నాకు నచ్చంది ఏంటంటే షోని ఇంత తక్కువలో తీసుకురావడం నాకు నచ్చట్లేదు. అంటే షో రెప్యుటేషన్ పడిపోతుందేమో, షో రేటింగ్ పడిపోతుంది, షో ఫెయిల్ అయిపోతే ఏమన్నా బాధ తప్ప నాకు అంతకుమించి మనకి ఇక్కడ వచ్చిందేం లేదు, నాకు పోయిందేం లేదు. అది మీకు కూడా ఎస్ అది జరిగింది. నాకైతే కంటెస్టెంట్ సెలక్షన్స్ అస్సలు ఎక్కడా నచ్చలేదు. అది నేను డైరెక్ట్ పేర్లు చెప్పడం ఎందుకు కానీ అంటే ఎలా సెలెక్ట్ చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు. ఒకరిద్దరిని అయితే నేను చూస్తే ఇలా సెలెక్ట్ చేస్తారా, ఇంత అంటే ఇంత మెచ్యూరిటీ లేని పర్సన్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు. అంటే అంత గుడ్డిగా 2-3 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎలా క్లియర్ చేస్తున్నారు వీళ్ళు అని నాకైతే అనిపించింది. మీకు కూడా అలాంటిది ఏమైనా అనిపిస్తే కింద కమెంట్ చేయండి, ఎందుకంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి, మీకు చెప్పే ఉంది కాబట్టి మీరు చెప్పండి. బట్ టూ సాడ్ అండి, టూ బ్యాడ్, టూ వరస్ట్ అన్నట్టుంది నాకైతే. సరే వీడియోలోకి వెళ్ళిపోతుంది, ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయిందని బాధపడుతుండొచ్చు. బట్ చెప్పాలి, ఎందుకంటే అది నెక్స్ట్ సీజన్ కానీ తెలుసుకుంటాడు కాబట్టి. అరే ఒక డ్యాన్స్ మాస్టర్ అంటే ఒకసారి ఆ నైనిక ఎవరిని తీసుకొచ్చారు అనుకున్నా, ఏం తీసుకొచ్చారు? న్యూస్ రీడర్స్ ఉన్నారా, ఒక సింగర్స్ ఉన్నారా, హీరోస్ ఎవరైనా ఉన్నారా, చిన్న హీరోస్ పెద్ద హీరోస్, అప్పుడప్పుడు వరుస సందేశ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చారు, సింగర్ అప్పుడు కొంచెం సింగర్ని తీసుకొచ్చారు, రేవంత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చారు, మన మన ఎవరు మన అవార్డు వచ్చిన అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. అంటే ఎట్లుండాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉండాలి. కానీ మనం 105 రోజులు చూడబోతున్నప్పుడు అరే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదా వాళ్ళలో, కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ అని ఉండాలి కదా. ఏంటంటే మరి ఘోరంగా అంటే మొత్తం గాలి తీసేస్తారన్నట్టు అయిపోయింది. నాకు తెలిసి ఈ సీజన్ చాలా చాలా కఠినంగా నడవబోతుందండి 105 days ఫర్ ష్యూర్. అంటే ఒక లాజిక్ ఏంటంటే జనాలు కూడా మన విజయ్ సినిమా ఒక డైలాగ్ ఉన్నట్టు చూస్తూ అలవాటు పడిపోతాను. తర్వాత 2 సినిమాల తర్వాత ఈడరా హీరో అన్నట్టుగా 2-3 రోజులు పోయిన తర్వాత వారం 2-3 వారాలు పోయిన తర్వాత మెల్లగా వాళ్ళకి కనెక్ట్ అవుతారు. ఇదే ఆ షోలో ఉన్నటువంటి ప్రత్యేకత. బట్ స్టిల్ కొంచెం ఫేమస్ వాళ్ళని తెచ్చుంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఎస్ ఓకే, ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పాము ఎవరు కంటెస్టెంట్స్ వచ్చారు అనేది. ఆల్మోస్ట్ మనం చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. ఒక్క లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నబీల్ అఫ్రీది తప్ప మిగతా వాళ్ళందరి గురించి మనం మాట్లాడేస్తాం. బట్ స్టిల్ మీకోసం ఒకసారి చెప్తాను ఎవరెవరు వచ్చారన్న పేర్లు ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ కంటెస్టెంట్స్ కింద మనకు యష్మి గౌడ, అండ్ సెకండ్ నిఖిల్, అండ్ థర్డ్ వచ్చేసి అభయ్ నవీన్, అండ్ ఫోర్త్ ప్రేరణ, అండ్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి ఆదిత్య ఓం, అండ్ సిక్స్త్ వచ్చేసి సోనియా ఆకుల, అండ్ సెవెంత్ వచ్చేసి బెజవాడ బేబక్క రైట్, అండ్ ఎయిత్ వచ్చేసి శేఖర్ భాష, అండ్ నైన్త్ వచ్చేసి కిరాక్ సీత, అండ్ 10th వచ్చేసి నాగమణి కంట, అండ్ 11th వచ్చేసి పృథ్వీరాజ్, అండ్ 12th వచ్చేసి విష్ణుప్రియ, అండ్ 13th వచ్చేసి నైనిక, అండ్ 14th వచ్చేసి నబీల్ అఫ్రీది రావడం జరిగింది. ఎస్ ఆల్మోస్ట్ మన అందరి పేర్ల గురించి మనం గత వీడియోలో చర్చించాం. ఆ వీడియో నేను పెడతాను, కావాలంటే కార్ట్లో చూడండి. ఒక లాస్ట్ పర్సన్ ఎవరైతే నబీల్ అఫ్రీది మాత్రమే మన లిస్ట్లో లేకుండా సడన్గా వచ్చి ఆడైన పేరు. బట్ మిగతా వాళ్ళందరూ మన లిస్ట్లో ఉన్న వాళ్ళే. ఎస్ అయితే ఒక్కొక్క మొత్తంగా కొంచెం డ్రామాటిక్గా అందరిని ఒక్కొక్కరిని పేర్లు కానీ చెప్పేసి లోపలికి పంపించేశారు. నాకు అది పెద్దగా చెప్పదలుచుకోలేదు ఈసారి. ఏదో కాకపోతే ఇట్ హౌస్ డిజైన్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడేస్తాము. యానిమల్ థీమ్ ఉంటుందని చెప్పేసి ఆల్మోస్ట్ అట్లాంటిది మొత్తం జంతువుల్ని పెట్టేశారు. తూని కానీ పీకాక్ కానీ జీబ్రా అని చెప్పేసి వింతగా యానిమల్స్తో పెట్టేశారు. ఆ బెడ్రూమ్స్ అని కూడా తూని కానీ పీకాక్ అని జీబ్రా అని 3 సపరేట్గా డిజైన్ చేశారు. రూమ్ అంతా అంటే సెట్ అదంతా బాగానే ఉంది, దాని గురించి ఏం కంప్లైంట్స్ లేవు. అంతా అది ఓకే సెట్టింగ్ వర్క్, ఎందుకంటే అది బాగానే ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈసారి 3 బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటబ్బా అంటే ఒకసారి నాని వచ్చినప్పుడు ఒకటి అని, మళ్ళీ రానా వచ్చినప్పుడు ఒకటి అని, లాస్ట్ ఒక్కొక్కటి న్యూస్ చెప్పించారు. అటు అనిల్ రావుపూడితో వచ్చినప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అని. కానీ ఏదైతేనేం పాయింట్ అయితే మారదు కదా. బ్యాడ్ న్యూస్ ఏంటబ్బా అంటే ఫస్ట్ ఈ సీజన్కి అసలు క్యాప్టెనే ఉండరు. నో క్యాప్టెన్ అంటే నో ఇమ్యూనిటీ అనమాట. మరి ఇది టెక్నికల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదు. లేకపోతే దానికి కూడా ఏదైనా టాస్క్లు పెడతారు. అంటే ఒక పాయింట్ ఏంటంటే నో క్యాప్టెన్ నో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇమ్యూనిటీ లేకపోతే ఒక లాజికల్ పాయింట్ మంచిదే. ఎట్లా అంటే మనం కొన్నిసార్లు ఏంటంటే అరే వీడు పోతే బాగుంటుంది, వీడు పోవాలి అనుకుంటాం, కానీ కరెక్ట్ టైంకి మనకి ఏదో ఒక రకంగా క్యాప్టెన్ అయిపోయి ఆ వీక్ సర్వైవ్ అయిపోతాడు. సర్వైవ్ అయిపోయి నెక్స్ట్ వీక్లో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేస్తారు, అట్లా వెళ్ళిపోతుంటుంది. బట్ ఇది కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ లేకపోవడం ప్లస్ అవుతుంది. క్యాప్టెన్ ఉన్నా లేకపోతే క్యాప్టెన్ ఇమ్యూనిటీ ఉండదు, ఇమ్యూనిటీ లేకపోతే డెఫినెట్గా ప్లస్ అవుతుంది. బట్ ఇది తర్వాత మళ్ళీ ఏమైనా యాడ్ చేస్తారా లేదని తెలియదు. కాకపోతే క్యాప్టెన్ లేకపోతే ఏం టాస్క్ పెడతారు అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్లే క్యాప్టెన్షిప్ టాస్క్లు. నువ్వు నో క్యాప్టెన్ అన్నప్పుడు మళ్ళీ టాస్క్ పెట్టావు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ నో రేషన్ అని చెప్పేసి రేషన్ కోసం టాస్క్లు పెడతారని అర్థమైంది ఒక పాయింట్. బట్ వాళ్ళు మనకు ఒక్కోసారి రెండు టాస్క్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒకటే టాస్క్ తోటి మరి ముగిస్తాడా అంటే క్యాప్టెన్ టాస్క్ని మళ్ళీ ఆ రేషన్ టాస్క్ని మళ్ళీ పార్ట్స్ చేసి పార్ట్ ఏ పార్ట్ బి మళ్ళీ పెడతాడా అనేది తెలియదు. మరి అంటే సేమ్ ఒకసారి పెద్ద పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని షార్ట్ చేసి గెలిచిన టీంని మళ్ళీ పెట్టి అట్లా పెడతారా అంటే తెలియదు. అప్పుడేమో నార్మల్ 2 టాస్క్లు వచ్చేది. మన క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేది, రేషన్ కోసం టాస్క్ వచ్చేది.
ఇప్పుడు క్యాబినెట్ టాస్క్ పోయింది కాబట్టి ఓన్లీ రేషన్ కోసం మాత్రం టాస్క్ పెడుతుండొచ్చు అనుకుంటాను, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ప్రైజ్ మనీ 0 అన్నారు. 0 అంటే అదే మీకు కాకపోతే అన్లిమిటెడ్గా గెలుచుకోవచ్చు అన్నాడు. ఆ ఖర్చు ఏదో మంచి కంటెస్టెంట్స్ మీద పెట్టుంటే కొట్లాట బాగుండేది, ఖర్చు మీరు ప్రైజ్ మనీ తక్కువ ఇచ్చిన. బట్ ఎస్ అరే అన్లిమిటెడ్ గెలుచుకోవచ్చు అని చెప్తూనే ఆకాశం అంత హద్దు, ఆకాశం హద్దుగా మీరు ఎంతైనా గెలుచుకోవచ్చు అన్నారు. అదే ఇది అతను కూడా చేశారు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇట్స్ ఓకే. బట్ అంతకుమించి ఇలా పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటబ్బా అంటే ఒకటి అనిల్ రావుపూడి వచ్చిన ఒక చిన్న ట్విస్ట్ లాంటిది ఇచ్చాడు. అదేంటంటే ఎవరైతే ఉన్నారో ఈ నాగమణి కంటని మీరు అంటే వెళ్ళిపోవాలి రూమ్లోకి, అంటే ఇంట్లోకి వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది, నేను నార్మల్ లాస్ట్కి వస్తాను, ఆ మనుషులు తీసుకెళ్ళిపోతాను. బట్ ఇవాళ మొదటి రోజు ఒక ట్విస్ట్ ఇచ్చారు, మీ ఇంటి నలుగురికి ఒకరు వెళ్ళిపోవాలన్నప్పుడు అది మళ్ళీ హౌస్ ఒపీనియన్ తీసుకొని ఎవరైతే అంటే ఈ నలుగురిలో ఎవరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఓటింగ్ పెట్టినప్పుడు హౌస్లోని దాదాపు 5 పర్సన్స్ ఎవరు ఆదిత్యం అండ్ నైనిక్ అండ్ విష్ణుప్రియ అండ్ సోనియా ఆకుల్ అండ్ బేబాక వీళ్ళు ఏం చేస్తారు ఆ నాగమణికంఠని ఓటేయడం జరిగిందనమాట. సో నాగమణికంఠ కొంచెం ఓవర్ ఎమోషనల్గా ఇది నా లైఫ్కి మించి వచ్చినటువంటి ఛాన్సు, అంటే ఇది మీకు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ కావచ్చు, ఇది నాకు 1 and only ప్లాట్ఫాము సో అన్నట్టుగా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. బట్ దాన్ని బట్టే ఎందుకంటే రేపు కూడా దాని గురించి కొంచెం డిస్కషన్ జరిగేటట్టుంది నిఖిల్ తోటి ఎవరితోటో. సో కొంచెం అదే గొడవకి దారి తీయొచ్చేమో. అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే మండే వచ్చిందని మన నామినేషన్స్ ఉంటాయి, నామినేషన్స్ అప్పుడు డిఫరెంట్గా ఎక్కడెక్కడ పాయింట్స్ దొరుకుతాయి, ఎక్కడెక్కడ పాయింట్స్ దొరికి వెతుకుతారు. అలాంటిది ఆల్రెడీ వాళ్ళు పాయింట్స్ ఇచ్చి కూస్తారు. పాయింట్స్ తీయడం ఏంటబ్బా అంటే నువ్వు నన్ను ఏ లెక్కతోటి నువ్వు నన్ను పంపిద్దాం అనుకున్నావు, అంటే నా గురించి తెలియకుండా నన్ను పంపిద్దాం అనుకున్నావు, అది ఆబ్వియస్గా చిన్న గొడవలు కామన్. అంటే గొడవలు అంటే ఏం కాదు, నువ్వు పక్కన మీద రీజన్ చెప్పాలి కదా, నామినేషన్ రీజన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఒక వ్యాలిడ్ రీజన్గా కనిపిస్తుంది. ఆ యాంగిల్లో సాయం నాగమణికంట గొడవ వేసుకునే ఛాన్స్ ఉంది. ఎస్ రేపు నామినేషన్ మరి ఉంటుందా, ఉంటే రేపు నామినేషన్ డెఫినెట్గా ఉంటుంది. నా నామినేషన్ ఎలా ఉండబోతోంది మరి కొంచెం పసైన ఆర్గ్యుమెంట్స్ ఉన్న పెడతారు, లేదంటే ఇట్లా తుపాస ఉంటాయి అనేది లెట్స్ చూస్తే తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికి అయితే నాగమణికంటనే మనకి ఇప్పుడు వచ్చిన లేకపోతే లాస్ట్ ఎండింగ్ వచ్చిన ప్రోమోలు అయితే కనిపించింది. రేపు మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏదైతే ఉంటుందో అసలు నామినేషన్స్ ప్రోమో అప్పుడు మాట్లాడుకుందాం దాని తర్వాత గురించి. ఇప్పుడైతే పెద్ద కాస్ అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే నాకేం అనిపించలేదబ్బా, ఎందుకంటే ఉన్నదల్లా కంటెస్టెంట్స్ ఎంట్రీయే. ఆ ఎంట్రీ ఎట్లా ఇస్తే ఏ బట్టలు వేసుకొచ్చి ఏ డ్యాన్స్ ఇస్తే అది పెద్ద మ్యాటరే కాదు. కానీ పాయింట్ అయితే నాకు కంటెస్టెంట్స్ నచ్చలేదబ్బా, అది చెప్పడం తప్పే అయిండొచ్చు, ఇది నా ఒపీనియన్ కదా. ఇప్పుడు ఇది నా ఒపీనియన్ అబ్బా, ఇప్పుడు నా వీడియో నచ్చకపోతే మీరు నచ్చలే బాగాలే జెండాలు చెప్తున్నా అంటారు కదా, అంతే ఇది నా ఒపీనియన్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు నిజాలు మారు, ఒపీనియన్స్ మారుతాయి. ప్రపంచంలో ఒక విషయం మీద 1,00,000 మందికి 1,00,000 ఒపీనియన్స్ ఉండొచ్చు, ఒకే విషయం మీద 1,00,000 మందికి 1,00,000 రకాల ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఆ పాయింట్లో నాకైతే కంటెస్టెంట్స్ నచ్చలేదు. ఎందుకంటే కొన్ని సెలక్షన్స్ అయితే వాళ్ళు అంటే ఏ యాంగిల్లో సెలెక్ట్ చేస్తారమ్మా, వాళ్ళ బ్రెయిన్ చూసి సెలెక్ట్ చేస్తారా, వాళ్ళ అందం చూసి సెలెక్ట్ చేస్తారు, బ్యూటీ ఏ యాంగిల్లో సెలెక్ట్ చేస్తారు, ఏ మెచ్యూరిటీ లెవెల్ చెక్ చేసి సెలెక్ట్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు ఇన్ని రకాల ఇంటర్వ్యూస్ ఎలా పాస్ అయ్యి వచ్చారనేది. బట్ ఎస్ ఎనీవేస్ అయిపోయింది, వచ్చిన తర్వాత మనం జరగాల్సిన దానికోసం ఆలోచించాలి కాబట్టి. కానీ ఎనీవేస్ జరిగిందని మార్చలేనులే, కానీ పాయింట్ల్లో దీని తర్వాత షోని ఎంత ఇంట్రెస్టింగ్గా మారుస్తారు అనేది చూడాలి. బట్ ఇది చూద్దాం, షో నాకు తెలిసి అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ లెట్స్ సీ. రేపు నామినేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ తెలుసు కదా, వీడియో వస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ పోతే లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.